రథసప్తమి రోజు 7 జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేయాలి, లేదా రాగి ఆకులు పెట్టుకొని స్నానం చేస్తారు. ఈ విధంగా చేయటం వలన మనం 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని, ఆ సూర్య భగవానుడి ఆశీస్సుల వలన మనం ఆయురారోగ్యాలతో ఉంటామని నమ్మకం. అయితే ఈ రోజు స్నానం చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా స్నానం చేసే ముందు మనం తప్పనిసరిగా సూర్యునికి కొన్ని శ్లోకాలు చదువుతూ స్నానం చేయాలి. ఈ శ్లోకాలు చదివితేనే అత్యుత్తమమైన ఫలితాలు పొందగలమని, లేకపోతే అది కాకి స్నానంతో సమానమని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యజ్ఞాన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞతే చయే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసస్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరి సప్తమి. పురాణాల ప్రకారం పై శ్లోకాలు చదువుతూ జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయటం వలన ఆ సూర్య భగవానుడి ఆశీస్సుల వలన మనకు ఆయురారోగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవే శ్లోకాలు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూసుకోండి.